హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారండి? గుడ్ మార్నింగ్ అండి. హలో ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? నిన్న కోడిని కోసాను కదా, మీరు చూడలేదు. వీడియో తీశాను కానీ ఆ వీడియో ఏం చేస్తా రాలేదు. ఇదేదో నొక్కేసాను నేను ఫోన్లోని, నొక్కడం వల్ల ఆ వీడియో రాలేదన్నమాట. ఫ్రెండ్స్, ఈరోజు ఏం చేస్తున్నాను తెలుసా? సాంబార్ చేస్తున్నా. సాంబారు, నాటుకోడి ఇగురు. వస్తారా? ఫోన్ చేద్దరు కానీ ఫ్రెండ్స్. హాయ్ భీమవరం ఫ్రెండ్స్, హాయ్ యూట్యూబ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విజయ వేపాడ. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? గుడ్ మార్నింగ్ అండి. పప్పుచారు చేస్తున్నాను ఫ్రెండ్. పప్పుచారు నాకు ఈ పప్పుచారులో చూస్తున్నారా, ఇవన్నీ ఉండాలి. ఆనపకాయ, బెండకాయ, టమోటా, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ ఉంటే నాకు సాంబార్ కాయటానికి ఇష్టం ఎక్కువగా ఉంటుంది. మీరు ఏం చేశారు వంటలు? వీడియోలకు లైక్ కొడుతున్నారా? సబ్స్క్రైబ్ కొట్టారా? చూసిన వాళ్ళు అందరూ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అందరూ బాగున్నారా? టిఫిన్స్ అయినాయా? భోజనాలు టైం అయిపోతుంది. 12:30 అవ్వింది టైము. అంటే నేను ఇప్పుడు వండుతున్నాను అనమాట. అంటే వేడివేడిగా ఉంటాయి కదా. ఇప్పుడే జస్ట్ సేమియా ఉప్మా చేశాను, తిన్నాం. నేను మా చిన్నబ్బాయి తిన్నాం. ఇంకా వంట స్టార్ట్ చేశాను. ఒక పక్కన రైస్ పెట్టాను, ఒకవైపు పప్పు పెట్టాను. పప్పు ఉడికిపోయింది, రైస్ అయిపోతుంది కూడా. అందుకనే రాత్రి అయ్యో కోడి అంతా చూపించానండి. కోడిని ఎలా కోస్తున్నానో. పెద్ద కోడి అండి బాబా, ఇంచుమించు 2 కేజీలు ఉంటుందేమో కోడి. మీకు చూపించాను ఫ్రెండ్స్. అయితే వీడియో అది రన్నింగ్ అవ్వాల. ఫోను మరి నేను ఏదో నొక్కేసాను నాకు తెలియకుండా, అంచేతన ఆ వీడియో రాలేదు. అయ్యో, మా ఫ్రెండ్స్కి కోడి ఎలా కోసానో. కోడిని కోసుకోవడం కరెక్టే, కాకపోతే నాటుకోడి అంత కోడి నేను ఎలా కోసానో చూపిద్దామని పెట్టాను. అదేమీ అవ్వలేదంట వీడియో. రాత్రి మా అబ్బాయికి చూపిస్తా ఫోను, అమ్మ నువ్వు చేసిన వీడియో రాలేదు అన్నారు. అయ్యో, నేను చాలా బాధపడ్డాను. నాకేమీ తెలియట్లేదు ఫ్రెండ్స్. ఇది ఎలాగా ఈ ఫోన్ చెయ్యాలో తెలియట్లేదు నాకు. అందుకని అట్లా నొక్కేసాను అన్నమాట. ఓకే అండి, ఇప్పుడైతే మనము సాంబార్ పెట్టేద్దాం. పప్పు ఉడికిపోయింది ఆల్రెడీ. పప్పు ఉడికిపోయింది. పప్పు ఉడికిపోయింది. అన్నం ఈ పక్కన పెట్టేసుకుందాం. ఇదిగో పప్పు, ఇదిగో పప్పు ఉడికిపోయింది. అన్నము ఆ పక్కన పెట్టేసుకుంటే ఈరోజు మనకి సాంబార్ ముక్కలు ఉడుకుతాయి. ఏంటో నాకు 4-5 రోజుల నుంచి చూసారా, ఆనపకాయ, టమాటా, పచ్చిమిర్చి, బెండకాయ వేసాను అనమాట. ఇదిగో పొయ్యి మీద పెట్టేస్తున్నాను. ఇంకేంటండి, నా వీడియోలు ఎలాగుంటున్నాయి? నా వీడియోలు బాగుంటున్నాయి అంటారా? ఇదిగో ఇటు పెట్టా చూడండి. అదిగో పొయ్యి మీద పెట్టేశాను. ఈ స్టాండ్తో నాకు చాలా భయం వేస్తుందండి బాబా. అది ఎలా పెట్టాలో ఏంటో అర్థం అవట్లేదు. అందుకని నాకు కొంచెం కంగారు ఉంటుంది. అది ఫ్రెండ్స్, అయ్యో రాత్రి వీడియో మిస్ అయిపోయారు ఫ్రెండ్స్. ఎంత బాగా చేశానో తెలుసా? కోడి, పెద్ద కోడి, గట్టి కోడి పుంజు. అది ఏంటంటారు? నాటుకోడి పుంజు. అది నాటుకోడి పుంజు ఫ్రెండ్స్. కష్టపడి చేశాను. ఎంత గట్టిగా ఉందో తెలుసా కోడి? అయ్య బాబు, చాలా గట్టిగా ఉంది. ఇంకేంటండి విశేషాలు? ఇంకేంటి ఫ్రెండ్స్ విశేషాలు చెప్పండి. మంగళవారం ఇంట్లో ప్రేయర్ బాగా జరిగింది ఫ్రెండ్స్. చాలా బాగా జరిగింది.
ఆ వీడియోలు అబ్బాయి ఫోన్లో ఉన్నాయి, మీకు పెడతాను చూద్దరు కానీ ఎలా వచ్చిందో మీకు చూపిస్తాను. ఇప్పుడైతే కూర ఇందులో చూసారా కంగారు చేస్తుంది. ఇందులో ఉప్పు వేస్తున్నాం, బెండకాయ ముక్కలు, ఆనపకాయ బెండకాయ ముక్కలు ఉప్పు వేస్తున్నాం. అంటే ఉడుకుతాయి కదా. ఇగో చింతపండు కూడా నానబెట్టేశాను. ఇది చింతపండు కూడా నానబెట్టాను. ఎక్కువ పులుపు తిన్నా ఫ్రెండ్స్ నేను, అందుకని కొంచెం తక్కువ మాత్రంగా వేస్తాను. పులుపు కూడా నాకు పులుపు ఇష్టం ఉండదు, గ్యాస్ వచ్చేస్తుందని నేను ఎక్కువ పులుపు కూడా తిన్నాను. అందుకనే చింతపండు, అందుకే టమాటాలు ఎక్కువ వేస్తాను నేను అన్నమాట. అసలు ట్రిక్ చూసారా, టమాటాలు అందుకే ఎక్కువ వేస్తాను. పసుపు వేసాను. రైస్ దమ్ అయిపోతుంది. ఇప్పుడు మనము సాంబార్ మీద మూత పెట్టుకుందాం, ఉడుకుతూ ఉంటుంది. రైస్ అయిపోతుంది. సో రైస్ కూడా అయిపోతుంది. రైస్ కూడా అయిపోతుంది. మూత పెడదాము, అది అలా మగ్గుతుంది. మనం ఈ లోపును మంట తగ్గిద్దాం, లేకపోతే రైస్ మాడిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం నాటుకోడికి కుక్కర్ తీసుకొని కుక్కర్లో ఆనియన్స్, ఇంత టైం అయిపోతుంది, ఎందుకంటే అయిపోతుంది కదా. మా నాన్నగారు వచ్చేస్తారు భోజనానికి. మా హస్బెండ్ గారు భోజనం ఆయన టైంకి తినేస్తారండి బాబు. టైంకి భోజనం అయిపోవాలి. 2 కంపల్సరిగా వచ్చేస్తారు. 2 గంటలకి ఆయన భోజనం అయిపోవాలి. అంటే షుగర్తో ఉన్నవాళ్ళం కదండి, ఆ టైంకి తినేయాలి, లేకపోతే ఇబ్బంది అవుతుంది. నా అవతారం ఎలా ఉందో వీడియో చేసేస్తున్నాను. ఇదిగోండి కోస్తున్నాను, కర్రీలోకి కోస్తున్నాను. ఇదిగో కర్రీ చూపిస్తాను, ఉండండి మీకు. అంటే మనం ఈ కోసేసుకుంటే పని అవుతుంది కదా. నాకైతే ఏ కూరలోకైనా టమాటా వేయాలండి, లేకపోతే నాకు నచ్చదు, కూర తిన్నట్టు అనిపించదు. అయినా నాటుకోడి అసలు నేను తిన్నానుకో, తినకపోయినా మనము అంతా శుభ్రంగా వండాలి. మనం తినకపోతే పిల్లలు తింటారు కదా, అదనమాట. అక్కడ ఆ రూమ్లో ఆ వంటగదిలో ఫ్యాన్ వేసారు. కాకపోతే చాలా వేడండి బాబా, ఇక్కడ మా వంటగదిలో చాలా వేడి వచ్చేస్తుంది. నాకు ఈ మధ్య బాగా బాగుంటలేదు ఫ్రెండ్స్ ఆరోగ్యము, కానీ నీరసంగా అట్లా ఉంటుంది. అందుకనే కొంచెం వంట లేట్ అవుతుంది. అయినా తినేది 2. నా భోజనం అయితే 4కి, మీకు చెప్పాను కదా 4కి తింటాను నేను భోజనం. బాబు అయితే మా ఆయనగారు అయితే వాళ్ళు 2కి అలాగా తినేస్తారు భోజనం. ఇంకేంటండి, వీడియోలు ఎలా ఉంటున్నాయి, నచ్చుతున్నాయంటారా? మా మేనల్లో చూస్తున్నారంటారా? ఇలా సాయి, మనోజు, ఇల్లు అందరూ నా వీడియోలు చూస్తున్నారా? చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ అత్తని గెలిపించండి. వీడియోలు బాగుంటున్నాయా? మీ అత్తకి లైక్లు చేయండిరా, సబ్స్క్రైబ్లు చేయండిరా. హైదరాబాద్లో ఉంటారు ఫ్రెండ్స్, మన్యాల పిల్లలు హైదరాబాద్లో ఉంటారు. మా అమ్మ పుట్టింది, మా అమ్మ వెళ్ళాలి మా అమ్మ చూడటానికి ఎప్పుడు. నా వీడియోలకి బ్యాడ్ కామెంట్లు పెట్టకండి ఫ్రెండ్స్, మంచిగా చూడండి, మంచిగా ఆదరించండి. వీడియోలు ఎలాగున్నాయంటారు? బాగున్నాయంటారా? ఇంట్లో సమస్యలతో ఉన్నామండి, అందుకనే కొంచెం నేను బాగా తయారవటానికి కూడా మనసు లేదు. ఇబ్బందులతో ఉన్నాను. అందుకనే మీరు చూస్తున్నారు కదా, నా వీడియోలు ఫస్ట్ నుంచి చూస్తున్నారు. నేను ఇలాగే ఉంటున్నాను. అంటే మేకప్లు చేయడం మనకి ఇష్టం ఉండదు. మనదంతా న్యాచురల్లీ రంగులు పూలుకొని అలా చేయడం నాకు ఇష్టం ఉండదు ఫ్రెండ్స్. ఇంట్లో ఉండి ఇంట్లో పనులు చేసుకునే వాళ్ళు
మేకప్లు చేసుకుంటే ఎలాగండి చెప్పండి ఫ్రెండ్స్. ఇంట్లో ఆడమి ఎలాగ ఉంటారో అలాగే ఉంటున్నాను నేను. ప్యాకప్లు మనకు తెలియదు. ఎక్కడైనా ఫంక్షన్కి మ్యారేజ్కి ఎక్కడైనా ఫంక్షన్కి అది తయారై వెళ్ళటం అది కామనే, పర్వాలేదు, ఏం కాదు. మేకప్ చేయడం పెద్ద ప్రాబ్లం కాదు. కాకపోతే వంట చేసేటప్పుడు ఎలా ఉండాలో అలాగే ఉంటాను నేను. చూసారు కదా, వంటగదిలో ఉండలేము. చెమట ఉడుకు, స్నానం చేసిన బాడీలాగా ఉండదు, ఉడుకు వచ్చేస్తుంది. ఇది ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసేసి పొయ్యి మీద పెట్టాక ఉడుకుతూ ఉంటుంది. ఇది ఈ లోపల మనము కర్రీలోకి మసాలా తయారు చేసుకుందాం. మన మంగళవారం ప్రేయర్ చేసేటప్పుడు కర్రీ వండాను. హడావిడిగా వండేసాను. హడావిడిగా వండినప్పుడు కూర బాగుంటుంది బాబా. అది పారం కోడి, అదే ఏంటంటారు, బాయిలరీ కోడి. కేజీ మాంసం తెప్పించాను అనమాట. ఆ రోజు కేజీ మాంసం తెప్పించి గబగబా వండేసాను. గసగసాలు, ధనియాలు అనే చేతికి వచ్చిన మసాలా వేసేసి వండేసాను. భలే అద్భుతంగా కుదిరింది ఫ్రెండ్స్. ఇదిగో చూసారా, అదిగో ఇప్పుడు తీస్తున్నాను ఇది వీడియో, అదిగో చూడండి. ఇప్పుడు మనం దేశం మార్చుకుందాం, బాగా నీరసం ఉంది ఫ్రెండ్స్ నాకు. ఇది రైస్ అటు పెట్టేద్దాం, మొదటి రైసు. ఇది మంది 4 పొయ్యిలు అండి, 4 పొయ్యిలు ఫ్రెండ్స్. ఇది 4 పొయ్యిలు అనమాట. ఇదిగో ఆనియన్స్, టమాటాలు, పచ్చిమిర్చి వేసాను అనమాట ఇందులో. చూసారా, అదనమాట. ఇక పొయ్యి మీద పెట్టేస్తాం అంటే ఉడుకుతుంది. అది కాస్త మనకు ఉడుకుతూ ఉంటుంది, మగ్గుతుంది. అప్పుడు మనము సాంబార్ కూడా రెడీ అయిపోతుంది. చూసారా, పొంగుతుంది. ఇదిగో పప్పు ఉడికిపోయింది కాబట్టి గమ్మున అయిపోద్ది సాంబారు. పప్పు ఉడికిపోయింది కదా, గమ్మున అయిపోద్ది. ఇందులో కాస్త సాంబార్ పొడి వేసుకున్నాం. సాంబార్కి కంపల్సరీగా సాంబార్ పొడి వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా వేసుకుంటే ముక్కలకి పడుతుంది, అందుకు నేను ఇప్పుడు వేసాను అనమాట. ముక్కలకి ఆ మసాలా అంతా పడుతుంది. కాస్తంత ఎంగు వేద్దాం. ఏంటి ఇందులో నుంచి ఎంగ రాదు. ఏంటో ఫ్రెండ్స్, కొంచెం అంతా ఎంగు వేద్దాం, చాలు, ఎక్కువ వద్దు, మరుగుతుంది. నా ఫేస్ బాగుందంటారా? కరివేపాకు సాంబార్లో ఇలా ఆకులతో ఇలా వేసేసుకోండి. ఆకులు దూపు కాదు, ఇలా వేసుకోవాలి. కొమ్మలతో వేసుకుంటే ఆ కొమ్మల్లో ఉన్న రుచి కూడా ఆ సాంబార్లో దిగుతుంది అనమాట. అలా వేసుకోండి, బాగుంటుంది. ఇందులో కొంచెం ఎంత ఎక్కువ వేయద్దు, వేసాము అన్న పేరుకి కొంచెం అంత బెల్లము. ఇది సాంబార్ కదా, పప్పు వేస్తాం మనము. ఈ ముక్క బెల్లం వేసుకుంటే బాగుంటుంది సాంబార్, అద్భుతంగా ఉంటుంది. వేయాలి, దేంట్లో ఏది వేస్తే బాగుంటుందో వేసుకుంటే బాగుంటుంది అనమాట. ఇందులో ఈ ఆనియన్స్ మగ్గుతున్నాయి కాబట్టి మనం ఆయిల్ వేసుకుందాం. రైస్ అయిపోతే పక్కన పెట్టేస్తే అప్పుడు మనకి కొంచెం పొయ్యి ఖాళీ అవుతుంది. ఆయిల్ వేస్తున్నాను చికెన్ కర్రీకి. అంటే 2 కేజీలు కూడ కదండి, కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆయిల్ వేసుకోవాలి.
కలిపి. ఓకే చూసారా? ఆహా గుమ్మగుమ్మలాడుతుంది ఫ్రెండ్స్. రండి రండి, ఫోన్ చేతులు కానీ రండి. పప్పు నీళ్ళు ఉన్నాయి, వేసేద్దాం. పప్పు బాగా ఉడికిపోయింది. ఇది ఏమేమి పప్పు అనుకుంటున్నారు? ఎర్ర కందిపప్పు, పచ్చ కందిపప్పు రెండు కలిపి వేసాను అనమాట. అది సాంబార్లో నేను ఉల్లిపాయ వేయలేదు, పోపులో వేస్తాను. నేను ఉల్లిపాయ పోపులో వేస్తాను. ఇప్పుడు చికెన్ కూరకి మసాలా తయారు చేసుకుందాం. మసాలా తయారు చేసుకుందాం. పడిపోకుందమ్మా. ఇగో కాస్త ధనియాలు, కాస్త ధనియాలు వేసాము. కొన్ని గసగసాలు వేసుకుందాం. ఇగో గసగసాలు వేస్తే కూర బాగుంటుంది. ఇదిగో గసగసాలు. చికెన్ కూర కదా, అందుకనే కొంచెం గసగసాలు, తర్వాత కాస్తంత ఎండు కొబ్బరి కూడా వేద్దాం, బాగుంటుంది. ఎండు కొబ్బరి కొంచెం ఎక్కువ వద్దు. ఒక బామ్మ, ఆమె పేరేంటో తెలియదు కానీ ఒక బామ్మగారు కొంచెం దాల్చిన చెక్క వేసుకుందాం. ఇంతంతా దాల్చిన చెక్క వేసుకుందాం. అంటే కూర ఎక్కువ, కూర కూడా మీకు చూపిస్తాను. కాస్త జీలకర్ర వేసుకుందాం. రావంగానే ఇంకో డబ్బాలో ఉన్నాయి, ఎప్పుడో పెట్టాను. లోకంలో ఉన్న వాటి కంటే అంచుతడవు, లోకంలో ఉన్న ధాన్యాలు పరిశుద్ధుడు. అది బిర్యానీలో వేస్తాం కదా, అదేంటంటారు, అనాస పువ్వు ఏది, అది లేదు. అది అయిపోయింది ఫ్రెండ్స్, తీసుకోవాలి. మనం తీసుకున్నాను కానీ ఎక్కడ పెడతానో, ఏ డబ్బాలో వేసేసానో గుర్తులేదు. ఈసారి రిలయన్స్కి వెళ్ళినప్పుడు, మాకు భీమవరంలో ఒకటి షాప్ ఉందండి, సరుకులు అది ఏంటి మసాలా సరుకులు ఇస్తారు కదా, ఆ షాపు ఉంది భీమవరంలో. అక్కడ మాండం గుడికి వెళ్ళే దారిలో ఉంది. అక్కడ బాగుంటాయి. అబ్బాయి దగ్గర ఇంతకుముందు అక్కడే తెచ్చేదాన్ని నేను. రెండు ఇవి ఇందులో ఉంటాయి, ఉండకుండా ఉండవు, ఉంటాయి. కాకపోతే మనమే ఎక్కడో పడుతూ ఉంటాం. అంటే ఇప్పుడు ఇన్ని ఎందుకు వేస్తుందని అంటున్నారా? కాకపోతే అది నాటుకోడి కాబట్టి కాస్త ఎక్కువ వేసుకోవాలి. ఇక ఇలా ఉంటాయి, పెడతాను, కాకపోతే మర్చిపోతాను అన్నమాట. ఉంటాయి. ఇవి మా చెల్లి ఇచ్చింది, విజయవాడ చెల్లి ఇచ్చింది అన్నమాట. అయినా అనాస పువ్వు ప్రత్యేకంగా తీసుకుంటాను నేను, అది లేదు, తీసుకోవాలి. ఒక 100 గ్రాములు తెచ్చుకుంటే చాలా నాళ్ళు వస్తుంది. ఎప్పటికప్పుడు బిర్యానీ 2 ఆకులు కూరలో వేసుకుందాం. కాలిపోతుంది బాబా, పట్టుకోవాలి. 2 ఆకులు బిర్యానీ ఆకులు కూరలో వేసుకుందాం. రైస్ అయిపోతే మనం డేషా మార్చేసుకుందాం, గిన్నె అట్టు పెట్టుకుందాం. రైస్ తీసేస్తా, మళ్ళీ పొయ్యి ఖాళీ అవుతుంది కాస్త. అదనమాట ఫ్రెండ్స్.
ధనియాలు వేసాను, జీలకర్ర వేసాను, గసగసాలు వేసాను, ఇంకేంటి ఏమి వేసాను, యాలక్కాయలు లవంగాలు వేసాను, ఇదిగో జాజికాయ వేస్తున్నాను. నీసు కూరలో కంపల్సరీగా జాజికాయ వేసుకోవాలండి, ఎందుకంటే ఆ ఫ్లేవర్ వేరుగా ఉంటుంది, అందుకని వేసుకోవాలి. బిర్యానీలో కాదండి, నీసు కూర వండుకున్నప్పుడు కంపల్సరీగా జాజికాయ వేసుకోండి. మరి ఇంకొక చిట్కా చెప్తున్నాను మీకు. జాజికాయ శుభ్రంగా ఒకవేళ పౌడర్ చేస్తే పౌడర్ చేసేసుకోండి, పౌడర్ చేసేసుకున్నా పర్వాలేదు. కాకపోతే జాజికాయ ఇది స్కిన్ ఉంటుంది కదా, పైన స్కిన్ను బాగా రంగతీసి, అదేంటి అంటారు, గంధములాగా తీసి ఇందులో కొంచెం తేనె కలిపి ఫేస్కి రాసుకుంటే ఫేస్ బాగుంటుంది తెలుసా. కొన్ని చిట్కాలు పాటించండి ఫ్రెండ్స్, బాగుంటాయి అయ్యి. తేనెనా వేసుకోవచ్చు, లేకపోతే ఇది పాలు మేకన ఉంటుంది కదా అదైనా వేసుకోవచ్చు. ఫేస్ బాగుంటుంది, కలర్ వస్తుంది. ఏంటంటారు, గ్లోనా మనకు రావు అవి ఇంగ్లీష్లో, వస్తుంది. గ్రోత్ బాగా పెరుగుతుంది ఫేస్లో. బంగు మచ్చలు అంటారు కదా, బ్లాక్ మచ్చలు వస్తాయి, అవన్నీ పోతాయి. చింతపండు పులుసు వేస్తున్నాను సాంబార్లో. ఇవాళ ఇష్టంగా భోంచేయాలి. నాకు ఇష్టమైన సాంబార్ పెట్టుకుంటున్నాను, పప్పుచారు. ఏంటో ఆనపకాయలు వేస్తే సాంబార్ అంట, ఆనపకాయలు అయిపోతే పప్పుచారు అంట. ఏంటో మనకి ఇదే నాకు పప్పుచారు అని అనిపిస్తుంది, అందుకే ఇదే పప్పుచారు అంటాను నేను. పప్పుచారు ఉప్పు చేప తింటే బాగుంటుంది. ఒక చిన్న సైజు నిమ్మకాయలాగా వేసాను అనమాట చింతపండు. ఇప్పుడు ఇంతవరకు మనం ఇందులో కారం వేయలేదు, ఇప్పుడు కాస్త కారం వేసుకుందాం. మా ఆయనగారికి కూడా చాలా ఇష్టం సాంబారు, పప్పుచారు చాలా ఇష్టం. అప్పుడు కారం నిండుకుంది కదండి, తెచ్చాను మళ్ళీని. అంటే ఇందాక మసాలా అది ఏంటి సాంబార్ పొడి వేసాను కదా, కారం ఎక్కువ వద్దు, ఒక స్పూన్ వేసాను సరిపోదు. మళ్ళీ పప్పుచారు అంతా కారం స్మెల్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులో ఎలా సరిపోయినాయో ఏంటో చూసుకుందాం. మనం ఇప్పుడు పులుపు వేసాం కదా, ఉప్పు కారం పసుపు సాంబార్ పొడి మసాలా అన్నీ వేసాం కదా, దీని సంగతి ఎలా ఉంది ఇప్పుడు ఉప్పు చూసుకుందాం. ఏ తక్కువైందో మనం అదే వేసుకుందాం. పులుపు అయితే సరిపోయింది, కాకపోతే ఇంకొకసారి పిసికేసుకుందాం. పప్పు వేసుకున్నప్పుడు మనకి సరిపోతుంది అన్నమాట. అప్పుడు మరి మొన్న ఇంటికి గుమ్మడికాయ కట్టాను ఫ్రెండ్స్. గుమ్మడికాయ ఏమని తెలుసా, నెల అవ్వలేదు పులిపోయింది. అంటే మా ఇంటికి నదర అలాగుందనమాట తెలుసా. ఇప్పుడు వేరే వాళ్ళకి మా ఇంటి దగ్గర ఉన్నారండి కిందన, ఏమో ఎవరో ఏమో మనకు తెలియదు, అది చీట్లు ఇస్తారు కదా, వారం చీట్లు. నేను నిజం చెప్తాను, వాళ్ళు చీట్లు ఇచ్చేవాళ్ళు. ఇంతకుముందు ఒకసారి చెప్పాను ఫ్రెండ్స్, నేను వాళ్ళ ఇవ్వండి సారు వాళ్ళ కట్టుకుంటారులేండి అని చెప్పాను. ఇందులో మనం ఉప్పు వేయలేదు కదండి, వేయలేదు, ఉప్పు వేయలేదు. వేసాను ఉప్పు వేయలేదు. చికెన్ కూరలో మనం ఉప్పు లేదు, ఉప్పు వేస్తున్నాను మగ్గుతుంది. అయితే అతనా అంటాడు, మీ సొంత ఇల్లు కదమ్మా, మీరు చెప్పండి మాకు డబ్బులు ఇస్తాడు ఆయన అని అడుగుతున్నాడు. అలా నేను అనలేదని ఆవిడ ప్రార్థనకు రావటం మానేసింది, వాళ్ళ పిల్లలు పంపలేదు. భయపెడితే ఏంటి, కోపంగా మాకు సొంత ఇల్లు ఉన్నాయేంటి, మాకు ఎక్కడో ఉన్నాయి, మాకు సొంత ఇల్లు ఉన్నాయేంటి, మాకు లేవనుకుంటున్నారా, మాట కూడా చెప్పలేకపోతున్నారండి. వాళ్ళు ఎవరో ఏమో తెలియదండి బాబా, ఫోన్లో ఇవ్వండి సారు అని నేను చెప్తే అసలు ఇచ్చారు. ఇచ్చినప్పుడు కొన్ని ఆగాలి కదండి.